దైవ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దినములను గూర్చి మీకు చెప్పాను. దినములు ఎన్ని దినములు జ్ఞాపకం లేదా? 8. ఎన్ని? 8. మొదటగా మనుష్యుని దినము, మళ్ళా గుర్తు చేస్తున్నాను. 2 రక్షణ దినము, 3 క్రీస్తు దినము, 4 అంత్యక్రీస్తు దినము, 5 ప్రభువు దినము, 6 నీతి దినము, 7 తీర్పు దినము, 8 దేవుని దినము. ఇవి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దినములు. మరి ఇక్కడ ఈ రక్షణ దినము అంటే రక్షణ దినము, మరి రక్షణ ఇది క్షణకాలములో జరుగుతున్నటువంటి క్రియ, ఒక్క క్షణమే. మనం చూసుకున్నట్లయితే నీతి దినములేమో 1000 సంవత్సరములు. నీతి దినం అంటేనే 1000 సంవత్సరములు. అంటే యేసు ప్రభువు భూమిపైన పరిపాలించినటువంటి ఆ 1000 సంవత్సరములు కూడా దానిని ఏ దినం అంటాము? నీతి దినము అని ఒక్కటిగా చెప్పుకున్నాము. అయితే రక్షణ దినము అంటే ఇది ఒక్కరోజు కూడా కాదు. ఏ రోజు ఏ క్షణము ఆ ప్రభువుని విశ్వసించామో ఆ క్షణమే మరి మనము రక్షణ పొందుతాము. ఆ క్షణములోనే మనము రక్షణ పొందుతాము. ఈ రక్షణ ఎలాగూ పొందుతాము? మరి రక్షణ పొందుటకు మరి ఏమిటి అంటే, మరి చర్చికి వచ్చి ఉన్నాము గనక రక్షణ అని చాలామంది ఏమో అంటారు. మరికొంతమంది ఏమో మేము ఉపవాసములు చేస్తున్నాము అందుకే మాకు రక్షణ అని అంటారు. మరికొంతమంది మేము దశమ భాగములు ఇస్తున్నాము, మేము రక్షణ పొంది ఉన్నాము అని అంటారు. మరికొంతమంది ఏమో బాప్తిస్మము మేము తీసుకున్నాము, మేము రక్షణ పొంది ఉన్నాము అని అంటారు. అయితే ఇది ఈ మాటలు సరైనటువంటివి కావు. ఈ మాటలు సరైనటువంటివి కాదు. మరి రక్షణ పొందుటకు, మరి ఒక మనిషి రక్షణ పొందుటకు అక్కడ ప్రభువే చెప్తున్నారు. ఏమి చెబుతున్నారంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని ఎవరితో చెప్తున్నారు? మరి పరిసయ్యుడైనటువంటి నికోదేముతో చెబుతున్నారు. ఇక్కడ ఆశ్చర్యము ఏమిటంటే, ఇతడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఎవరు? పరిసయ్యుడు. ఎవరు? నికోదేము. ఇతడు మరి ఏమీ తెలియనటువంటి వాడు కాదు. ధర్మశాస్త్రాన్నేమో క్షుణ్ణముగా ఎరిగినటువంటి వాడు, మరి చెప్పగలిగినటువంటి వాడు, ఇంకా అనుసరించినటువంటి వాడు. జాగ్రత్తగా చూడండి. ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు, చెప్పగలిగినటువంటి వాడు, అనుసరించగలిగినటువంటి వాడు. మరి ఇటువంటి ఈ నికోదేము ఎక్కడికి వచ్చాడంటే ప్రభువు యొద్దకేమో వచ్చాడు. మరి వచ్చి ఉన్నటువంటి ఈ నికోదేము యొక్క స్థితి ప్రభువుకి తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. కానీ ఎవరికి తెలియదు అంటే పరిసయ్యుడైనటువంటి ఈ నికోదేముకేమో తెలియదు. ఏంటంటే ఈ యొక్క రక్షణను గూర్చి ఆయనకు తెలియదు. ఈరోజు కూడా చాలామంది మెగా పాస్టర్స్ ఉన్నారు. గొప్పగా మరి దేవుని యొక్క వాక్యాన్నేమో మరి వాగ్ధాటితో వాక్చాతుర్యంతో అందించగలిగినటువంటి గొప్ప సేవకులు కూడా ఉన్నారు.
కానీ ఈ రక్షణ విషయముల్లో ఎంతోమంది సరైనటువంటి అవగాహన లేక ఏం చేస్తున్నారంటే మరి తప్పు విధానాన్నేమో బోధిస్తున్నారు. అమ్మాయి ఎలాగంటే బాధ వస్తుందా? బోధిస్తున్నారు కదా, బోధిస్తున్నారు. మరి ఇది చాలా మరి ఎంత మరి దౌర్భాగ్య స్థితి చూడండి. ఎంతోమంది ఎన్నో సంవత్సరముల నుంచి మీరు చర్చికి వస్తున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు, వాక్యం వింటున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, మరి దేవునికేమో కానుకలు ఇస్తున్నారు, మరి దేవుని కార్యక్రమాలంటే ఎంతో సంతోషముగా చేస్తున్నారు. కానీ వారి వారి విషయంలో మరి చేస్తున్నటువంటి వారు రక్షణ పొందకపోతే ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించుకోండి. ఈ మాటలు నేను ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. ఏదో కోపంతో కాదు, బాధతో కాదు, లేకపోతే మిమ్మల్ని కించపరచాలని మాత్రము కాదు. ఎందుకంటే రక్షణ మీరందరూ కూడా పొంది ఉండాలి. మరి ఈ రక్షణ పొందాలి అంటే ఇక్కడ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఒకడు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించాలి. మరి నీరు అంటే దేవుని యొక్క వాక్యము. అది వినండి, నీరు అంటే బాప్తిస్మం కాదు. నీరు అంటే ఏంటి? బాప్తిస్మము కాదు. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే బాప్తిస్మము ద్వారా రక్షణ అని చాలామంది ఏమో చెబుతారు. ఎలా చెప్తారంటే నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అని వాక్యమేమో ఉంది మార్కు సువార్తలో 16వ అధ్యాయం. అయితే ఇది ఏంటి? దీనిని ఏంటంటే నమ్మి బాప్తిస్మం పొందితే కదా రక్షణ అని ఏం చేస్తారంటే నీవు బాప్తిస్మం తీసుకుంటేనే నీకు రక్షణ, లేకపోతే రక్షణ లేదు అని చెప్పగా వాళ్ళేమో బాప్తిస్మం తీసుకుంటారు. ఆ బాప్తిస్మం తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మేము రక్షణ పొందాము. ఎప్పుడు రక్షణ పొందామంటే పలానా జనవరి 1 కొత్తకోటలో మేము బాప్తిస్మము పొందాము, రక్షణ పొందాము. ఆ రక్షణ మా కొత్తకోట పాస్టర్ గారు ఇచ్చారు అని అంటారు. పాస్టర్ గారు రక్షణ ఇచ్చారా? అమ్మ, రక్షణ ఎవరిస్తారు? రక్షణ ఏంటంటే దేవుని వల్ల కలుగుతున్నటువంటిది, దేవుని యొక్క దయా సంకల్పము. రక్షణ దేవుని ద్వారా కలుగుతుంది రక్షణ. మరి రక్షించేవాడెవరు? ప్రభువే. రక్షించేవాడు, రక్షణ ప్రభువుదే, రక్షించేవాడు ప్రభువే. కావున ఇక్కడ ఏంటంటే మీ విషయంలో నేను చెబుతున్నటువంటి మాట ఏంటంటే రక్షణ దేవుని యొక్క కృప ద్వారా మనకు కలుగుతుంది. ఏం చెప్తుందంటే మరి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఏపీసీ పత్రిక 2:8 చూడక్కర్లేదు, తర్వాత చూసుకోండి. అక్కడ ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కావున ఇక్కడ రక్షణ దేవుడిచ్చాడు. బాప్తిస్మం ఎవరిస్తున్నారు? పాస్టర్ గారు ఇచ్చారు. పాస్టర్ గారు రక్షణ ఇవ్వలేరు కదా. మరి ఈ రక్షణ ఏంటంటే మరి బాప్తిస్మం కాదు. అక్కడ ఏంటంటే నమ్మి బాప్తిస్మము పొందువాడు అంటే నమ్మడము. అక్కడ నమ్ముట ముందు గమనించాలి. ఏముంది అక్కడ వాక్యం? నమ్ముట. దేన్ని నమ్మాలి? వాక్యమును నమ్మాలి. దేన్ని నమ్మాలి? వాక్యమును నమ్మాలి. వాక్యమును ఎలా నమ్మాలి? ఎవరు నమ్ముతారు? వినాలి కదా. మొదటగా వినాలి. ఏం చేయాలి? మొదటగా వినాలి. ఏమి వినాలి? వాక్యము. వాక్యం అంటే ఏంటి? క్రీస్తే. వాక్యం అంటే ఏంటి?
క్రీస్తు ప్రభువును గూర్చేమో వినాలి. మరి ఆ విన్నటువంటి ఆ వాక్యము మన యొక్క హృదయంలో పనిచేయాలి. ఎలా పనిచేస్తుంది? అది అందరికీ పనిచేస్తుందా? చేయదు. ఎందుకంటే మరి ఇక్కడ వాక్యము దేనితో పోల్చబడింది? విత్తనముతో కూడా పోల్చబడింది. వాక్యమును విత్తనముతో కూడా పోల్చబడింది. పొలము దేనితో పోల్చబడింది? పొలము దేనితో పోల్చబడింది? మనిషి యొక్క హృదయముతో పోల్చబడింది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక మనుషుడు పొలంలో విత్తనములు విత్తుచుండగా అవి ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. 2 రాతి నేలలో పడ్డాయి. 3 ముండ్ల పొదల్లో పడ్డాయి. 4 మంచి నేలలో పడ్డాయి. చూడండి, విత్తనము ఒకటే. విత్తనము 4 రకాలు కాదు. పలుకుబడినటువంటి వాక్యమే అసలైన విత్తనము. ఆ విత్తనము ఏంటంటే వాక్యము. ఆ వాక్యం ఏంటంటే క్రీస్తు. ఆ క్రీస్తును గూర్చి ఉన్నటువంటి బోధే ఈ యొక్క సువార్త. మరి ఇక్కడ ఏంటంటే ఆ పొలము అక్కడ ఏంటంటే ఇక్కడ మనం గ్రహించుకోవలసినటువంటి స్థితి ఏంటంటే అందరూ కూడా అంటే హృదయ స్పందన అంటే వాక్యము చెబుతున్నప్పుడు, మేము బోధిస్తున్నప్పుడు మరి అందరి యొక్క హృదయములు ఒకే విధముగా స్పందించవు. ఏం బాలరాజు? స్పందించవు. అక్కడ దారి పక్కన పడిపోయింది, ఎత్తికిపోయింది. ఏది? పక్షి. రాతి నేలలో పడ్డాయి, మొలిసింది. కానీ తర్వాత వేరు లోతుగా వెళ్ళలేకపోయింది ఆ మొక్కకు. మరొక విత్తనమేమో ముండ్ల పొదలో పడింది, అది మొలిచింది. కానీ తర్వాత అది ఎదగలేకపోయింది. కానీ మంచి నేలలో పడినటువంటి విత్తనము ఏం జరిగింది? ఫలించింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ వాక్యము వింటున్నప్పుడు మరి ఈ హృదయం అనే లేదంటే ఈ లోకమనే మనుషుల యొక్క స్పందన అందరిది ఒకే విధముగా ఉండదు. ఒకే విధముగా ఉండదు. మరి ఏ విత్తనం? మంచి నేల అంటే దున్నబడినటువంటి నేల. అది మంచి నేల అంటే ఏంటి? దున్నబడినటువంటిది. ఒకటేమో రాతి నేల, ఒకటేమో దారి, ఇంకొకటేమో ముండ్ల పొద. కానీ ఈ మంచి నేలలో పడినటువంటి విత్తనము అంటే ఈ మంచి నేల అంటే ఏంటంటే దున్నబడినటువంటిది. ఈ దున్నబడినటువంటి నేల అంటే ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయము. అది వినుటుమట్టుగా వింటారే కానీ ఎవరు అంగీకరించలేరు. మరి ఈ విరిగి నలిగినటువంటి హృదయము అదేంటంటే దున్నబడినటువంటి పొలం అన్నమాట. ఎవరైతే ఈ పొలము అంటే విరిగి నలిగినటువంటి హృదయము అంటే ఏంటంటే ఇది ఎలాగ సాధ్యము అంటే ఈ పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిపిస్తాడు. అది లేకపోతే అందరూ విన్నటువంటి వారు అంగీకరిస్తే ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ 800 కోట్ల మంది కూడా అంగీకరించాలి. అంతే కదా? మరి ఎవరు అంగీకరిస్తున్నారంటే కొద్దిమందే. మరి ఈ కొద్దిమంది ఎవరంటే పరిశుద్ధాత్ముడు వారి యొక్క హృదయంలో ఆ కార్యము చేసేటప్పుడు ఏంటి ఆ పరిశుద్ధాత్ముని యొక్క కార్యము మొదటిగా మనం చూసుకున్నట్లయితే తెలుసు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? లక్ష్మీ బాగా చెప్తుంది, పాపములను అక్కడ చెప్తుంది. ఏది? ఎన్నో వచనము? యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చూసుకుంటే మీ అందరూ కూడా గుర్తుంటుంది. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. ఇక్కడ ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడే. ప్రభువే చెప్తున్నారు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను.
నేను తండ్రి దగ్గరకు, అంతేకాదు ప్రభువు చెప్తున్నారు ఆఖరి మాటలవి. అక్కడ ఏంటంటే 14, 15, 16 అక్కడ జాగ్రత్త చూసుకున్నట్లయితే ఈ ఈ 3 అధ్యాయాలు కూడా తన మరణమును గురించి ప్రభు ఏమో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇదిగో నేను మనుషుల చేతికేమో అప్పగింపబడతాను, నేను చనిపోతాను, 3వ దినానేమో పునరుద్ధానం పొంది నేను తండ్రి దగ్గరికేమో వెళ్ళిపోతాను అన్నటువంటి మాట శిష్యులందరినీ కూడా కలవరపెట్టింది. మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 13 నుంచి 14, 15, 16 ఆ 4 అధ్యాయాలు కూడా చూడండి. ప్రభు ఏం చెప్తున్నారంటే తాను పొందబోతున్నటువంటి మరణం గురించి చెప్పారు. మొదటిసారి చెప్పారు 14లో, సరిగ్గా నమ్మలేకపోయారు. రెండోసారి 15లో చెప్పారు, నమ్మలేకపోయారు. అప్పుడు యేసు ప్రభువు నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నటువంటి మాట వీరిని చాలా బాధించింది. బాధే కదా. మీరందరూ కూడా హృదయంలో కలవరపడ్డారు. ఆ పడినటువంటి సమయంలో ప్రభువు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను వెళుతున్నానే కానీ ఇదిగో ఆదరణకర్త ఆ పరిశుద్ధాత్మున్నేమో మీ యొద్దకు పంపుచున్నాను అని చెప్పి, ఆ పరిశుద్ధాత్మను గురించి ప్రభువు పలికినటువంటి మాట ఇదేమిటంటే, ఆయన వచ్చి ఉన్నప్పుడు ఏమని చెప్పారు? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పు, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. ఇక్కడ ఈ పరిశుద్ధాత్ముడు వాక్యం వింటున్నప్పుడు మరి ఎవరు హృదయంలోనికేమో ఈ పరిశుద్ధాత్ముని యొక్క కార్యం జరుగుతుందో వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క హృదయము దున్నబడుతుంది. అది అంటే పక్షితాపం అంటారు. దాన్ని ఏమంటారు? పక్షితాపం అంటారు. దాన్ని ఇంకేమంటారు? మారు మనస్సు అంటారు. దానినే ఇంకేమంటారంటే క్రొత్త జన్మ అంటారు. దానినే రక్షణ అంటారు. పర్యాయ పదాలు ఇవన్నీ కూడా ఏంటి? పర్యాయ పదాలు. ఒకటే, మారు మనస్సు అన్నా రక్షణే. చూడండి, క్రొత్త జన్మన్నా రక్షణే, ఇంకా పరిశుద్ధాత్మను పొందుట అన్నది రక్షణే. ఇవన్నీ కూడా మరి పర్యాయ పదాలు ఒకటే. కావున ఈ యొక్క హృదయంలో ఈ పరిశుద్ధాత్ముడు పనిచేసేటప్పుడు ఎప్పుడు పనిచేస్తాడంటే ఆ వాక్యము వింటున్నప్పుడు. ఇక్కడ వాక్యం అంటే నీరంటే ఏంటంటే వాక్యము. ఇక్కడ ఏంటి చెప్పుకున్నాం? ఆత్మ అంటే ఈ పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఈ విధముగా ఏంటంటే తాను పాపినని గ్రహించి తన పాపముల కొరకు అతను ఏం చేస్తాడు? పశ్చాత్తాప పడతాడు. అయ్యో, రామపత్రిక 7వ అధ్యాయము 25వ వచనం అనుకుంటా, 24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడునో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను విడిపించనని ఉంది. నన్ను ఎవడు విడిపించు? ఎప్పుడన్నాడు? ఆ పరిశుద్ధాత్ముడు అతని యొక్క హృదయంలో ఆ కార్యము చేసేటప్పుడు అతను ఏం చేశాడంటే బోరున ఏడ్చాడు అనమాట. ఏం తప్పు చేశాడండి పౌలు? ఏ పాపం చేశాడు? పౌలు ఏ పాపం చేయలేదు. పౌలు పాపం చేశాడా? మరి చాలామంది ఏం చేస్తారంటే పౌలు నేను పాపులు అందరిలో కాల ప్రధానుడని అంటాడు. అంటే పౌలు పాపం చేసాడేమో అనుకుంటారు. ఏ పాపం చేయలేదండి. అతడు ధర్మశాస్త్రము విషయమే అనింద్యుడు, పరిసయ్యుడు, సన్హెద్రీము సభ సభ్యుడు, గమలీయేలు శిష్యుడు. అంత మరి గొప్పవాడైనటువంటి పౌలు ఏం చేశాడంటే ఆ పరిశుద్ధాత్ముడు పొందేటప్పుడు ఏమన్నాడంటే మరి తన పాపమును గురించి అతడు పశ్చాత్తాపడి
మరి బోరున ఏడ్చాడు. ఇది ఆ క్షణములోనే రక్షణ మనిషికి కలుగుతుంది. అదే అక్కడ ఏంటంటే ముందు మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినండి. యేసును గూర్చి మీరు క్షుణ్ణముగా ఎరిగి ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? కలిగి ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఎరిగి ఉండడం వేరు, కలిగి ఉండడము వేరు. చెప్పడం వేరు, దాన్ని అనుసరించడము వేరు కదా. చెప్పడం వేరు, మరి చెప్పేవాడు ఏం చేయాలి? అనుసరించాలి. అంటే అక్కడ ఏంటంటే మరి చెప్పడం వేరు, అనుసరించడం వేరు. క్రీస్తుని గురించి ఎరగడం వేరు, ఆయన కలిగి ఉండడము వేరు. మీరు ఎరిగి ఉన్నారు. ఆ తర్వాత మిమ్మల్ని మీరు ప్రాయశ్చిత్తము చేసుకొని ఆ ప్రభువు నా పాపం కొరకు మరణించాడు అని మీరు విశ్వసించారు. మీరు రక్షణ పొందారు. మరి రక్షింపబడినటువంటి వారి విషయంలో ఏమి కనిపిస్తుంది? రక్షణ కనిపిస్తుందా అమ్మ? రక్షణ కనిపిస్తుందా లేదా చెప్పండి. వీళ్ళ ద్వారా కనపరచాలని చెప్తారు, కరెక్టే. యోహాను సువార్త 3వ అధ్యాయము 8 చూడండి, 7, 8 చూడండి, 2 చూడండి. మీరు క్రొత్తగా జన్మింపవలని నేను మీతో చెప్పినది ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోట విసరను, నీవు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అంటే ఏంటి? ఇక్కడ గాలిని దేంతో పోలుస్తున్నారు ప్రభువు? పరిశుద్ధాత్మలతో. ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ రక్షణ కనిపించదు. రక్షణ అంటే ఎవరికి వారే నిర్ధారించుకోవాలి. అది జాగ్రత్త చూసుకోండి. రక్షణ మరి ఇక్కడ ఏంటంటే ఆత్మనిక్షేత అని ఉంది హెబ్రీ పత్రికలో. ఆత్మనిక్షేత అంటే ఏంటంటే మనము రక్షింపబడ్డామా లేదా. మరి రక్షింపబడ్డామా లేదా అన్నది మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఎందుకంటే అంతకంటే గొప్ప భాగ్యం లేదండి. అమ్మా వింటున్నారా? రక్షణ కంటే గొప్ప భాగ్యమో లేదండి. అది మీరు అందరూ కూడా రక్షింపబడాలని మా యొక్క ఆశ. అందుకే దీనిని ఎక్కువసార్లు చెబుతుంటాం మేము. ఎందుకంటే ఈ ఎండలో ఒక క్షణం ఉండలేకపోతున్నామండి. నరకంలో ఎంతసేపు ఉండగలము? చూడండి, ఒక జాగ్రత్తగా ఆలోచించండి. నరకం అంటే ఏంటి? ఆరని అగ్ని. ఆరని అగ్ని. ఎంత దుస్థితి చూడండి. అటువంటి దుస్థితి. అక్కడ అగ్ని ఆరదు, మనిషి అదే పురుగు చావదంటే ఏంటంటే అందులోనికి వెళ్ళినటువంటి వాడికి చావు ఉండదు. అది ఎంత స్థితో చూడండి. ఉదయం అమ్మగా నీళ్ళు పెట్టారు, నేనేం చేశానంటే గబుక్క స్నానం చేయాలని ఇలా పట్టుకున్నాను. అంత కాలిపోయి తెలిసిందా? ఒక్కసారి ఎంత బాధ. ఇలాగ దులుపుకున్నాండి. అంటే అక్కడ ఏంటంటే మరి అక్కడ ఏంటి జాగ్రత్త చూడండి. ఎంత భయంకరమైనటువంటి స్థితితో అది ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. అందులో పడి చచ్చిపోతే మంచిదే. చావు లేదు కదా, చావు లేదు కదా. చావు ఏం చేస్తావు? అరుస్తావు, కేకలు వేస్తావు. చావు వస్తే మంచిదే, చావు వస్తే మంచిదే కదా. యాతన లేదు, చావు వస్తే మంచిదే. కానీ చచ్చిపోవే. అటువంటి మరి దుస్థితి నుండి మీరందరూ కూడా రక్షణ పొందాలి. అది మా యొక్క ఆశ. మాకు కావలసినటువంటిది ఏంటంటే మా యొద్దకు వచ్చి ఉన్నటువంటి వారు, మా వాక్యము వింటున్నటువంటి వారు మీరందరూ కూడా
ఆ వేదనకరమైనటువంటి ఆ స్థలంలోనికేమో వెళ్ళకుండా ఉండాలని మాది మనసారా మీకోసము మేము కన్నీళ్ళు కార్చి దాని గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తాను. నేనైతే మా సేవకులు చేస్తా దాని గురించే. మాకు కావాల్సింది అదే. మీరందరూ కూడా రక్షణ పొందితే అంతకంటే మాకు గొప్ప భాగ్యము లేదు. ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరందరూ కూడా మీ పాపం విషయమై పశ్చాత్తాపడి మీ పాపముల కొరకు మరణించున్నటువంటి ఆ ప్రభువుని హృదయపూర్వకంగా స్వీకరించాలని, ఆ విధముగా మీరు రక్షణ పొందాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అది ఒక్క క్షణంలోనే జరుగుతుంది.